రెండో విడత గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఓటేసేందుకు ఓటర్లు వస్తున్నారు. వరంగల్ జిల్లా గీస్పల్లి నుంచి మా ప్రతినిధి రవిచంద్ర మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓటు యు రవిచంద్ర. రెండో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభమైంది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు వస్తున్నారు, తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక ఎంపిక చేసిన కొన్ని పోలింగ్ కేంద్రాలను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. ఎలాగంటే పెళ్లి మండపాలకు కనబడుతున్నాయి. చాలా ఇటు అరటి చెట్లు, కొబ్బరాకులతోటి ఓటర్లకు ఘనంగా స్వాగతం పలుకుతూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చాలా ఓటర్లను ఈ గ్రీన్ పోలింగ్ కేంద్రాలు, హరిత పోలింగ్ కేంద్రాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటువైపు చూసినాక ఇటు ఓటర్లకు స్వాగతం పలుకుతున్నట్టుగా ఇటు అరటి చెట్లు, అలాగే కొబ్బరాకులతోటి, అలాగే బంతి పూలతోటి ఈ ప్రత్యేక అలంకరణ చేశారు. అలాగే పోలింగ్ కేంద్రాల ముందు అందమైనటువంటి రంగవల్లులను తీర్చిదిద్దారు. ఓటర్లకు స్వాగతం పలుకుతూ వీరంతా కూడా ప్రత్యేకమైన చేసినటువంటి ఏర్పాట్లు ఓటర్లను ఆకట్టుకుంటాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ సంబంధించి మొత్తం 507 పంచాయతీలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. అలాగే 57 పంచాయతీలు ఇప్పటికీ ఏకగ్రీవంగా నిలిచాయి. సర్పంచ్ పదవి కోసం బరిలో 1816 మంది అభ్యర్థులు నిలిచారు. అలాగే 4003 వార్డులకు దాదాపు 4003 వార్డులకు 10,600 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 7,26,316 మంది ఇవాళ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే 4,452 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 14,295 మంది పోలింగ్ విధుల్లో అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారు. ఇక కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అలాగే పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కూడా ఓటర్లకు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎంపిక చేసినటువంటి కొన్ని పోలింగ్ కేంద్రాలు ఇటు గీసుకొండ కానీ, ఆ తర్వాత గంగాదేవిపల్లి, కొన్ని పోలింగ్ కేంద్రాలు హరిత పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వృద్ధులు, వికలాంగులకు అంటే నడవలేని వాళ్ళ కోసం వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేశారు. మొదటి దశతో పోలిస్తే రెండో దశలో మరిన్ని ప్రత్యేక ఏర్పాట్లు ఓటర్లకు కలిగించారు. అలాగే షామియానాలు వేశారు. తర్వాత తాగునీరు అలాంటివి కూడా సిద్ధం చేశారు. ముందుగా పోలింగ్ కేంద్రాలకు ఏజెంట్లు చేరుకున్నారు. అలాగే తర్వాత మొత్తం పోలింగ్ కోసం మొత్తం జిల్లా వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నారు. అలాగే కొన్ని చోట్ల ఇప్పటికే ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 27 మండలాల్లో ఇటు వరంగల్, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి, మహబూబాద్, జనగామ మొత్తం 6 జిల్లాల పరిధిలో 27 మండలాల్లో రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో.